అందరికీ నమస్తే అండి. వసంత నవరాత్రులు రెండవ రోజు పూజ అన్నమాట. ఈరోజు వసంత నవరాత్రుల్లో లలితాదేవికి పూజ చేసుకుంటామండి. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు కూడా వసంత నవరాత్రులు ఉంటాయన్నమాట. ఈ 9 రోజులు లలితాదేవిని ఆరాధిస్తామన్నమాట. ఉదయం సాయంత్రం లలితాదేవి పూజ చేసుకుంటే ఈ నవరాత్రుల్లో చాలా మంచిదండి. అమ్మ మనం ఏం కోరుకున్నా సరే ఆ కోరిక తప్పక తీరుస్తుందండి లలితాదేవి. ఈ నవరాత్రుల్లో ఒక్కపూటే భోంచేసి ఎన్వి అది తినకుండా నియమనిష్టలతో ఎవరైతే చేస్తారో వాళ్ళకి అమ్మ తప్పక అనుగ్రహిస్తుందండి. అలా వీల్లేని వాళ్ళు కనీసం ప్రతిరోజు ఈ నవరాత్రుల్లో లలితమ్మకి దీపం పెట్టుకున్నా సరే సరిపోద్ది. అలాగే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు కూడా శ్రీరామ నవరాత్రులు కూడా ఉంటాయండి. రాముడిది కూడా ఇవి నవరాత్రులే. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఒక పక్క లలితాదేవి నవరాత్రులు, ఒకవైపు శ్రీరాముని నవరాత్రులు ఉంటాయండి. రెండు ఒకేసారి వస్తాయి. అందువల్ల నేను లలితాదేవికి రాముడికి కూడా అష్టోత్తరం చేసుకుంటున్నానండి. ఇలా సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామికి కూడా ప్రతిరోజు కూడా అష్టోత్తరం చదువుతున్నాను అన్నమాట. సీతారాములకి ఉగాది నుంచి కూడా ఇలా ఉదయం పూట సాయంత్రం పూట దీపం పెట్టుకొని లలితాదేవికి రామునికి అష్టోత్తరం చేసుకొని ఏదైనా నైవేద్యంగా పెట్టుకొని ఈ నవరాత్రుల పూజ చాలా మంచిదండి. ఈ పూజ చేసుకోవడం వల్ల చాలా మనశ్శాంతి, ఇంట్లో అంతా అనుకూలంగా ఉంటుందన్నమాట. మనం ఎక్కువగా ఏదైనా ఒక సమస్యతో బాగా ఆ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ నవరాత్రులు అయ్యేలోపు ఆ లలితమ్మ తప్పకుండా మనకి ఆ సమస్య నుంచి గట్టెక్కిస్తుందండి. నాకైతే ఇలా అమ్మ నిదర్శనం చాలా చూపించింది. ఆ నవరాత్రులు చేసుకుంటున్నప్పుడు నేనైతే ఏ సమస్యతోటి ఎక్కువగా సఫర్ అవుతున్నానో ఆ సమస్య నుంచి అమ్మ నన్ను కాపాడుతూనే ఉంది. మల్లెపూలు మా ఇంట్లో మొరము ఉందండి. మొరము మల్లెపూలు కలిపి అమ్మవారికి నేను మాలగా కట్టి లలితమ్మకి మాల వేసానండి. ఇంట్లో మొరవం మల్లెపూలు సీజన్ కదా ఇది. మల్లెపూలు మొరవం కలిపి అమ్మవారికి మాలగా వేసుకున్నాను అన్నమాట. బెల్లం పరవన్నం నైవేద్యంగా చేసుకున్నాను అన్నమాట. ఇంకా మణిద్వీప వర్ణన, లలితా చాలీస, లలిత సహస్రనామాలు ఇలా ప్రతిరోజు కూడా రోజుకి ఒక్కొక్కటి, అంటే ఒకరోజు మణిద్వీప వర్ణన, ఒకరోజు లలితా చాలీస, ఇలా వీలైతే ఉదయం అష్టోత్తర నామావళి, సాయంత్రం లలితాదేవిది సహస్రనామావళి, ఇలా లలితకి సంబంధించిన స్తోత్రాలన్నీ కూడా చదువుకుంటే చాలా మంచిదండి.